ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇక్కడ మాట్లాడిన కృష్ణరాజుని మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి కానీ, ఎవరైతే యాంకర్ ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకుని అతను 14 రోజులు రిమాండ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా మాట్లాడి. ఎందుకంటే గతంలో చేబ్రోలు కిరణ్ మాట్లాడితే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు. మరి ఆ క్వశ్చన్ అడిగినందుకు యాంకర్ను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను మీకు ఒక విషయం చెప్తానండి. చేబ్రోల్ కిరణ్ మీద జరిగిన దానికి ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. సుమోటోగా అతను మాట్లాడింది తప్పని ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో ఇమ్మీడియట్ గా పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమ్మీడియట్ గా అది సర్క్యులేట్ అయినటువంటి మరుక్షణం బిఫోర్ పోలీస్ కు టేక్ ఎనీ యాక్షన్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్స్ వచ్చాయి. 3 మీద కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ అక్కడ మనం చూసినప్పుడు కూడా ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే అవతల ఇప్పుడు కిరణ్ కేసులో యాంకర్ వాజ్ స్టాపింగ్, కానీ ఇక్కడ యాంకర్ ఆపలేదు. అసలు ఆపకుండా ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే యాంకర్ మాట్లాడాడు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంది తప్పించి ఎక్కడ కూడా పొరపాటు చేసామనే ధోరణిలో లేదు. అండ్ ఇంకోటి సాక్షి టీవీ కావచ్చు, సాక్షి యాజమాన్యం కావచ్చు, కొమ్మినేని కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడా కూడా మాకు కృష్ణరాజు తోటి సంబంధం లేదు, కృష్ణరాజు మాట్లాడింది తప్పు, మేము అతనితో విభేదిస్తున్నాం అని ఎక్కడా వాళ్ళు మాట్లాడలేదు. కానీ కేసీఆర్ గారు క్షమాపణ చెప్పారని. ఏం క్షమాపణ చెప్పారని మీ దగ్గర వీడియో ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఉందా మీ దగ్గర? లేదు. మరి ఏం క్షమాపణ చెప్పాడు? కృష్ణరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అన్నాడు. కానీ అక్కడ అతని వ్యాఖ్యలు తప్పు అని వాళ్ళు మాట్లాడలేదు. 70 ఏళ్ల వయసులో నాకు నన్ను ఇట్లా అయినాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఏజ్ ఉన్నప్పుడు మరి తర్వాత తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి విషయం అక్షరం పక్కన పెడదామండి. రంగనాయకమ్మ గారు ఏం చేశారు? అంకబాబు గారు ఏం చేశారు? వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద అంటే మీకు అంతులేని కక్ష. పోనీ ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి మీకు ఆయన్ని చూస్తేనే ఏమంటారంటే ఒక భయం, వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది మీకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే. ఆయన మీరు సీనియర్ సిటిజన్ అని అనుకోరు. మీరు ఆయన నిజంగా ఆయన కూడా అంత యాక్టివ్ గా ఉంటారు కాబట్టి మీరు సీనియర్ సిటిజన్ అని అనుకోరేమో. ఆయన చూస్తే ఎవరు కూడా 70 ఏళ్ల వ్యక్తి అని అనుకోరు. ఏదో 25 ఏళ్ల వాడు అలా టకటక పనులు చేసుకుంటే. ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ రోజున వాళ్ళు చూసింది ఏంటి, 43 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఏది కూడా ప్రాపర్ గా ఏమంటారు అని అంటే ఇచ్చేలేనటువంటి పరిస్థితి చూసాం ఆ రోజున. కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒంగోలేని పరిస్థితి. అదే వరదలు వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇక్కడ నుంచి అంత దూరం ఉన్నటువంటి కాలువ గట్టు కూడా క్రాస్ చేసి గడియలమని దుంకి మరీ వెళ్ళి ఆయన చేశారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ముసలాడివి అని అనుకున్నారేమో, నాకేం తెలుసు. అంతేలేండి, అలా అనుకున్నారేమో. కానీ రంగనాయకమ్మ గారు ఏం చేశారు, అంకబాబు గారు ఏం చేశారు, ఎవరు చేశారు? వీళ్ళందరూ ఏమని అరే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా ఒకటండి, మేము ఈ డిగ్గింగ్ లో మేము లేవు, మాకు అవసరం లేదు. మేము ప్రజలకు మంచి చేద్దామని అధికారంలోకి వచ్చాం, మంచి చేస్తాం, చేస్తూనే వెళ్తున్నాం. మేము వాళ్ళలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారం ఉంటారని మాత్రం చెప్పరు. అలాంటి నేను ఏమంటానంటే ప్రజలకి మేము మంచి చేస్తున్నాం. ఒకటి ఏంటి అని అంటే కొంత కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉండాలి అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండాలి అనేటువంటిది అయితే మేము భావిస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నిజంగా ఆశీర్వదిస్తున్నారు. సో వి విల్ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్. కానీ మేడం